వెల్కమ్ టు ది లియో. ఏదైతే తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడం కోసం భక్తులు వెళ్ళారో నిన్న అనుకోని దుర్ఘటన అయితే ఒకటి జరిగింది. ఏదైతే వైకుంఠ ఏకాదశి ఏదైతే సర్వదర్శనం టోకెన్లు ఉన్నాయో ఆ క్యూ లైన్లలో జరిగినటువంటి తొక్కిసలాట్లో దాదాపు 5 నుంచి 6 మంది మృతి చెందినట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. ఇందులో ఎక్కువగా మహిళలే ఉన్నట్టుగా తెలుస్తుంది. వాస్తవానికి గతంలో అనేక సందర్భాల్లో తొక్కిసలాంటివి లాంటివి జరిగినప్పటికీ కూడా ప్రాణ నష్టం జరగటం అనేది మొదటిసారి. ఒక రకంగా టీటీడీ చరిత్రలో ఇది ఒక మచ్చ లాంటిది. అయితే దీని మీద చంద్రబాబు గారు కూడా తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. ఎక్కడ లోపం జరిగింది, ఎందుకు ఈ ఘటన జరిగిందో సమీక్ష చేసి వెంటనే వివరణ ఇవ్వాలని చెప్పి ఆదేశించడం, రాత్రికి రాత్రే 3 మంత్రుల్ని తిరుమల పంపడం, అలాగే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారితో కూడా వెంటనే సమీక్ష నిర్వహించడంతో పాటు ఈరోజు చంద్రబాబు గారు ఆల్రెడీ తిరుమల అయితే బయలుదేరి వెళుతున్నారు. వెళ్ళే సమయానికి నివేదిక కూడా సిద్ధం చేయాలని చెప్తున్నారు. వాస్తవానికి సర్వదర్శనం టోకెన్లు అనేది వైసీపీ హయాంలో 2022లో ప్రారంభించింది. అంతకుముందు ఆన్లైన్లో 300 టోకెన్ ఉండేది, మిగతాది ఉచిత దర్శనానికి అనుమతించేవాళ్ళు. అప్పట్లో ఎప్పుడు కూడా ఇలాంటివి జరగల. అయితే టీటీడీలో ఎప్పుడైనా సరే రద్దీ పెరిగిన సందర్భంలో తొక్కిసలాట అనేది అడపదడప జరుగుతూ ఉండేది. బట్ ప్రాణ నష్టం అయితే ఎప్పుడూ జరగలేదు. అయితే వాస్తవానికి ఈసారి భక్తులు ఎక్కువగానే వస్తారని అంచనా ఉన్నప్పటికీ కూడా అంచనాకి మించి భక్తులు వచ్చారని ఒకటి తెలుస్తుంది. రెండోది అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఒక గేటు వద్ద ఓపెన్ చేయటంతో ఒక్కసారిగా మీద పడ్డారు. దాంతో గేట్లు కూడా ఆ ప్రెజర్ని తట్టుకోలేక విరిగిపోవడంతో మొత్తం అంతా కూడా తొక్కిసలాట జరిగిందని చెప్తున్నారు. అయితే అక్కడ గేటు ఓపెన్ చేయడానికి ప్రధాన కారణం డిఎస్పీ చెప్పింది ఏంటంటే లోపల ఒక మహిళ తీవ్ర అస్వస్థతకు గురైంది, ఆవిడని బయటికి తీసుకురావాలంటే ఖచ్చితంగా గేటు ఓపెన్ చేయాల్సిన పరిస్థితి. బట్ ఎప్పుడైతే గేట్ ఓపెన్ చేసామో ఒకసారిగా అందరూ వచ్చి మీద పడ్డారు అని ఆయన చెబుతున్నటువంటి వెర్షను. అయితే దీని మీద విచారణ జరుగుతుంది. అయితే కొంతమంది మాట్లాడిన దాన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఒక 7-8 మంది నుంచి ఒక 10 మంది పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కసారిగా కొంచెం అలజడిలాగా సృష్టించి మీదకు పట్టడంతో ఒక్కసారిగా తోపిసలాటకు గురైంది. దాంతోనే ఆ గేట్లన్నీ కూడా ఓపెన్ అయిపోయి ఆటోమేటిక్గా జనమంతా కూడా ఇదవడం జరిగిందని చెప్పి మరొక వెర్షన్ కూడా నడుస్తుంది. సీసీటీవీ ఫుటేజ్లు కూడా పరిశీలిస్తున్నారు. ఒకవేళ ఇందులో ఏమైనా కుట్రకోణం ఉందా అనే కోణంలో కూడా ఆలోచిస్తున్నారు. అంటే ఎవరైనా కావాలని చెప్పి అలజడిలాగా సృష్టించడం కానీ లేదా ఈ ఒత్తిడి తీసుకురావడం కోసం ఏదైనా చేశారా అనే కోణంలో కూడా సీసీ కెమెరాలన్నీ కూడా అధికారులు అయితే పర్యవేక్షిస్తున్నారు. బట్ ఏదైనప్పటికీ కూడా జరిగింది దురదృష్టకర ఘటన. ఖచ్చితంగా వారి దేవుణ్ణి దర్శించుకోవడానికి వచ్చిన సమయంలో ఇలాంటిది జరగడం అనేది ఖచ్చితంగా దురదృష్టకరమని చెప్పాలి. దీనికి సంబంధించి మొత్తం ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా ఇప్పుడు తిరుమలలో జరిగిన ఈ ఘటన మీద అయితే దృష్టి పెట్టింది. డీజీపీ కూడా హుటాహుటీన తిరుమల అయితే వెళుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. దీని మీద సమగ్ర నివేదిక అవసరమైతే ఒక సిట్ బృందం లాంటిది కూడా ఏర్పాటు చేసి అంటే ఇష్యూ ఎందుకు జరిగింది, ఎక్కడ లోపం జరిగింది, అధికారుల లోపం ఉందా లేదా భక్తుల ఒత్తిడి పెరగటం వల్ల వచ్చిందా లేదా ఇందాక అనుకున్నట్టుగా అనుమానం కోణంలో ఏదైనా ఇష్యూ జరిగిందా అనే విషయాన్ని అయితే పరిశీలించడానికి అవసరమైతే ఒక బృందాన్ని కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. దీనికి సంబంధించి మన దగ్గర కొన్ని విజువల్స్ కూడా ఒకసారి చూద్దాం. ఇది క్యూ కాంప్లెక్స్ దగ్గర మనం చూడవచ్చు. వాస్తవానికి పోనీ టోకెన్ల జారీకి కేంద్రాలు తక్కువ ఏర్పాటు చేశారు, ఆ ఒత్తిడి తట్టుకోలేకపోయారంటే దాదాపు 9 ప్రాంతాలలో 90 టోకెన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. సో గతంతో పోలిస్తే ఇవి రెట్టింపు సెంటర్లు. వైసీపీ హయాంతో పోలిస్తే ఈ టోకెన్లు జారీ చేసే సెంటర్లు రెట్టింపు అయ్యాయి. బట్ అయినప్పటికీ కూడా తోపిసలాట ఎందుకు జరిగింది అంటే ఇప్పుడు దీని మీద విచారణ చేయాలి. అంటే నిజంగా భక్తుల ప్రెజర్ పెరగడం వల్ల అలా జరిగిందా లేదా డిఎస్పీ ఆ మహిళను బయటికి తీసుకురావడం కోసం గేట్ ఓపెన్ చేయడం వల్ల ఇష్యూ జరిగిందా లేదా కొంతమంది చెబుతున్నట్టుగా ఎవరైనా దీంట్లో అలజడి సృష్టించే ప్రయత్నం ఏదైనా చేశారా, ఇలా 2-3 కోణాల్లో పూర్తి స్థాయిలో అయితే విచారణ చేస్తున్నారు. అలాగే పోలీసులను కూడా దాదాపుగా 5,000 మంది సిబ్బందిని బందోబస్తుకి పెట్టారు. పోలీసు సిబ్బందిని సక్రమంగా పెట్టలేదా అంటానికి గతంతో పోలిస్తే పోలీసు సిబ్బంది కూడా ఎక్కువే ఉన్నారు. గతంలో ఎప్పుడు 1,100 నుంచి 3,000 మంది సిబ్బంది మాత్రమే ఉండేవాళ్ళు. ఇప్పుడు 1,500 నుంచి 2,000 మంది ఇంకా అదనంగా పెంచారు. అంటే అన్ని రకాలుగా చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఆ ఘటన అయితే దురదృష్టకర ఘటన అయితే జరిగిపోయింది. కాబట్టి ఇన్ని చర్యలు తీసుకున్నా ఎందుకు ఇక్కడ జరిగింది అనేది చంద్రబాబు గారి ప్రశ్న. ఒక రకంగా చంద్రబాబు గారు టీటీడీ అధికారుల మీద కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే నష్టం జరిగిపోయిన తర్వాత మనం ఏ వివరణ ఇచ్చినా ఆ పోయిన ప్రాణం అయితే తిరిగి రాదు. సో చంద్రబాబు గారు కూడా అదే విషయం మీద కొంచెం సీరియస్గా అయితే ఉన్నారు. సో పూర్తి స్థాయి నివేదిక వచ్చాక చంద్రబాబు గారు ఒకటి స్పష్టంగా చెప్పారు, అధికారుల నిర్లక్ష్యం ఉందని తెలిస్తే మాత్రం క్షణం కూడా ఉపేక్షించేది లేదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. ఒకవేళ అధికారులు సమర్థవంతంగా పనిచేసినా ఒక్కొక్కసారి దురదృష్టకర ఘటన జరగవచ్చు.
సో కాబట్టి దీని మీద నివేదిక వస్తేనే కానీ మనం ఏం మాట్లాడలేని పరిస్థితి. సో ఇది కూడా క్యూ కాంప్లెక్స్ల వద్ద పరిస్థితి ఎలా ఉంది అనేది చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. అంటే ఏ స్థాయిలో తోపడిందో పాపం పోలీసులు కూడా మైకులు పట్టుకున్నారు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు కూడా ఇదే కాబట్టి. సో దీనికి సంబంధించి మన దగ్గర కొన్ని విజువల్స్ ఉన్నాయి, ఒకసారి చూద్దాం. సో ఇది నిన్న ఏదైతే ఈ ఘటన జరిగిందో ఆ ఘటనకు సంబంధించి మనం ఇక్కడ విజువల్స్ అయితే చూడొచ్చు. ఎవరైతే స్పృహ తప్పిపోయారో వాళ్ళందరూ కూడా బయటికి తీసుకొచ్చి వాళ్ళు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళడం కానివ్వండి, అలాగే పోలీసులు వైద్యులు కూడా వారికి చేయాల్సిన తక్షణమే అందించాల్సిన సహాయాన్ని అయితే అందిస్తున్నారు. సో ఒకసారిగా అలజడి ఎలా జరిగిందంటానికి, నిన్న సిచ్యువేషన్ ఎలా ఉందనడానికి ఇవి కొన్ని విజువల్స్ ఒక ఉదాహరణ. సో చూడండి, కొంతమంది ఎవరైతే స్పృహ తప్పిపోయారో, బేసిక్గా ఏంటంటే లేడీస్కి కొంచెం ఒత్తిడి ఎక్కువ అయ్యి గాలి ఆడకపోతే ఆ పురుషులతో పోలితే కొద్దిగా ఎక్కువ తీవ్రంగా ఇబ్బందులు పడతారు. సో అదే నిన్న ఘటనకు ప్రధాన కారణంగా అయితే కనపడుతుంది. దీనికి సంబంధించి అలాగే అంటే సకాలంలో వైద్యం కూడా పూర్తిస్తాయి. ఒక రకంగా ఏంటంటే వైద్య సిబ్బంది, పోలీసులు అందరూ అందుబాటులో ఉన్నారు కాబట్టి ఇంకా కొంచెం జరిగిన నష్టం తక్కువ అని చెప్పొచ్చు. బట్ వాళ్ళు కూడా అలర్ట్గా లేకపోయి ఉంటే ఈ నష్టం అనేది ఇంకా భారీగా ఉండే అవకాశం ఉండేది. సో అంబులెన్సులు కూడా చూడవచ్చు, మన వెంటనే ఘటన జరిగిన వెంటనే అంబులెన్సులు కూడా వచ్చాయి. వెంటనే వాళ్ళందరినీ కూడా అంబులెన్సుల్లోకి షిఫ్ట్ చేసేస్తున్నారు వైద్య సిబ్బంది. మనం ఈ విజువల్స్ అన్ని కూడా ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ చూడొచ్చు అంబులెన్సుల్లో షిఫ్ట్ చేస్తున్నారు, చూడండి విజువల్స్ వెంటనే. సో ఇది నిన్న ఘటన జరిగిన తర్వాత అంటే ఘటన జరిగిన వెంటనే ఒక 5 to 10 నిమిషాల మధ్య వ్యవధిలో ఒక హాఫ్ అన్ అవర్ లోపు జరిగినటువంటి విజువల్స్ని అయితే మనం చూడటం జరిగింది. దీనికి సంబంధించిన వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. తిరుపతిలో పెను విషాదం, తొక్కిసలాటలో 5 భక్తుల మృతి. వాస్తవానికి ఉదయానికి 6 అని తెలిసినట్టుంది. ఇది బహుశా నిన్న వార్త వచ్చే సమయానికి బహుశా 5 అయి ఉండొచ్చు. వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కోసం తొక్కిసలాట, అస్వస్థతతో మరో మహిళ మృతి అని చెప్పి తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో 5 భక్తులు మరణించారు. మరో 48 మంది క్షతగాత్రులను తిరుపతిలోని రుయా అలాగే స్విమ్స్ ఆసుపత్రులు అయితే చికిత్స పొందుతున్నారు. మృతుల్లో 4 మహిళలు, 1 పురుషుడు ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. వీరు నర్సీపట్నానికి చెందిన, అందులో ఒకరు నర్సీపట్నానికి చెందిన వాళ్ళు ఉన్నారు, ఒకరు విశాఖపట్నానికి చెందిన వాళ్ళు ఉన్నారు, ఒకరు కర్ణాటక రాష్ట్రానికి బళ్ళారికి చెందిన వాళ్ళు అయితే ఒకరుగా అయితే తెలుస్తుంది. మరొకరు తమిళనాడుకు చెందినటువంటి మహిళగా అయితే తెలుస్తుంది. సో ఇంకా పూర్తి వివరాలు అయితే రావాల్సి ఉంది. బట్ ఆసుపత్రుల్లో ఉన్న వాళ్ళైతే పర్లేదు, వారికి ఎటువంటి ఇబ్బంది లేదని వైద్య సిబ్బంది చెప్పారు. సో ఇక ప్రాణ నష్టం అనేది పెరిగే అవకాశం అయితే ఖచ్చితంగా లేదు. ఆసుపత్రుల్లో ఉన్న దాదాపు 50 మంది ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ప్రస్తుతానికి తేరుకున్నట్టుగాను, వారికి ఎటువంటి ఇబ్బంది లేనట్టుగా ఆసుపత్రి వర్గాలు అయితే వెల్లడించాయి. సో అది కొంచెం ఊపిరి పీల్చుకోదగిన అంశం, ఎందుకంటే మళ్ళీ అదిగానే ఇంకా ఏదైనా పెరిగితే ఇంకా ఇది మచ్చ అనేది చాలా పెద్దగా అయిపోద్ది. సో మొత్తంగా చూడండి, అధికారులు ఎన్ని ఏర్పాటు చేశారంటానికి వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి వైకుంఠ దర్శనం కోసం 8 కేంద్రాల వద్ద స్టాలెట్ సర్వర్ దర్శనం టోకెన్ల జారీకి అధికారులు ఏర్పాటు చేశారు. ఈ నెల 10, 11, 12 తేదీలకు సంబంధించి మొత్తంగా 1.20 లక్షల టోకెన్లు జారీ చేయనట్లు ప్రకటించారు. 9వ తేదీ అంటే గురువారం ఉదయం 5 గంటలకు టోకెన్ల జారీ ప్రక్రియ ప్రారంభించినట్లు వెల్లడించారు. వాస్తవానికి ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, టోకెన్లు ఇచ్చేది గురువారం ఉదయం 5 గంటల నుంచి టోకెన్లు. బట్ ఇది బుధవారం సాయంత్రం నాటికే ఒక రకమైన అప్పుడే టోకెన్లు ఇచ్చేస్తున్నారు, టోకెన్లు జారీ మొదలైపోతుందని చెప్పి కొన్ని సోషల్ మీడియాలో కూడా కొంత దుష్ప్రచారం చేయటం కూడా వీళ్ళు ఒక్కసారిగా క్యూ లైన్లోకి రావడానికి ప్రధాన కారణంగా అయితే చెబుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయి విచారణ చేస్తేనే కానీ అర్థమయ్యే అవకాశం లేదు. రాష్ట్రంతో పాటు పొరుగున ఉన్నటువంటి తమిళనాడు, తెలంగాణ, కర్ణాటకకి చెందినటువంటి భక్తులైతే పెద్ద సంఖ్యలో వచ్చారు. సో ప్రధాన బైరాగి పట్టెడ వద్ద మాత్రం దుర్ఘటన, ఈ ప్రధాన ఘటన అయితే జరిగింది. అక్కడే తొక్కిసలాట జరగటం, మృతుల సంఖ్య కూడా అక్కడే ఉండటం అయితే తీవ్ర విషాదానికి దారితీసింది. ఇక స్పృహ తప్పిపోయిన మహిళను అంబులెన్స్లో తరలిస్తున్న సిబ్బంది. సో వాస్తవానికి ఇది దర్శనం టోకెట్లు ఎవరు జారీ చేశారనేది కూడా ఒకసారి చూద్దాం. ఈ సర్వదర్శనం దీనికి సంబంధించి ఇదిగో టోకెన్లతో తంటా, వైసీపీ హయాంలోనే కొత్త పద్ధతి, 10 రోజులు వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీకి కేంద్రాల ఏర్పాటు. వాస్తవానికి ఈ మొత్తాన్ని ఏర్పాటు చేసింది వైసీపీలోనే. వైసీపీ ప్రభుత్వం హయాంకు ముందు వైకుంఠ ఏకాదశి మరుసటి రోజైన ద్వాదశి 2 రోజుల్లో కూడా వైకుంఠ దర్శనాలు ఉండేవి. దీనికోసం ఆన్లైన్లో 300 రూపాయల టికెట్ ఉండేది. ఆన్లైన్లో అంటే అసలు మనం ఎక్కడి నుంచైనా పర్చేజ్ చేసుకోవచ్చు, అక్కడికి రావాల్సిన అవసరమే లేదు. జారీ చేసేవాళ్ళు సర్వదర్శనానికి నేరుగా వైకుంఠ
క్యూ కాంప్లెక్స్లోకి ఉచిత దర్శనం, ఇంకా దానికి టోకెన్ల సిస్టమ్ లాంటిది ఏముండదు. దర్శనానికి వెళ్ళాలనే వాళ్ళు క్యూ కాంప్లెక్స్లోకి వెళ్ళిపోతే ఆటోమేటిక్గా సరిపోయేది. బట్ ఇక్కడ ఏం జరిగింది, వైసీపీ వచ్చిన తర్వాతే దీన్ని ఏర్పాటు చేసింది. 2022 నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేశారు. ఆ ఏడాది నుంచి తిరుపతిలోని 8, తిరుమలలో 1 చొప్పున కేంద్రాలు ఏర్పాటు చేసి టోకెన్లు జారీ చేయడం అయితే ప్రారంభించారు. వాస్తవానికి విచిత్రం ఏంటంటే 2022 నుంచి గత వైసీపీ హయాంలో 2-3 ఏళ్ళు కూడా కొద్దిగా గొప్ప తొక్కిసలాట జరిగింది. మీరు పాత ఒకసారి వార్తల్లోకి వెళ్ళి చూడండి తెలుస్తుంది. బట్ ప్రాణ నష్టం అయితే జరగలేదు, కానీ తొక్కిసలాట అయితే జరిగింది. అసలు గతంలో ఆన్లైన్లో 300 టోకెన్లు, తర్వాత ఉచిత దర్శనం ఉన్నంతకాలం బాగానే ఉంది. బట్ ఎప్పుడైతే దీనికి కొత్త సిస్టమ్ని వైసీపీ తీసుకొచ్చిందో అప్పటి నుంచే ఈ తంటా మొదలైంది. కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రాణ నష్టం జరగలేదు కాబట్టి మేము సమర్థవంతంగా చేసామని వాళ్ళు చెప్పుకుంటారు తప్ప వాస్తవానికి అసలు ఆ పద్ధతిని తీసుకొచ్చిందే జగన్మోహన్ రెడ్డి. ఏది ఏమైనా మొత్తానికి తిరుపతిలో జరిగిన ఆ ఘటన అయితే తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఇక యథావిధిగా వైసీపీకి ఇక శవం దొరికితే రాజకీయం చేయడం అలవాటు కాబట్టి ఆల్రెడీ వాళ్ళ శవ రాజకీయం ప్రారంభించారు. సరే ఎవరున్నా కానీ ఆ ప్రభుత్వ వైఫల్యం అని కామన్గా అంటారు తప్ప, అయితే దానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. అసలు నిన్న ఘటన జరిగిన గంట వ్యవధిలోపే దీన్ని చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాలి, బీఆర్ నాయుడు బాధ్యత వహించాలి, కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలి, పవన్ కళ్యాణ్ బాధ్యత వహించాలని చెప్పి వైసీపీ సోషల్ మీడియాలో పోస్టర్లు వేసేసి వైసీపీ అఫీషియల్లో పోస్టులు వేసేసారంటే కనీసం ముందు ఎవడైనా సరే జరిగిన ఘటనకు దిగ్భ్రాంతిని వ్యక్తం చేసి వారి కుటుంబాలకు సానుభూతి ప్రకటిస్తారు. ఇంకా నీకు చేతనైతే ఏదన్నా ఆర్థిక సహాయాన్ని ప్రకటించవచ్చు. అది మానేసి ముందు అంటే మనం ఎంతవరకు నిందలు వేయటమే. రాజకీయం చేయొచ్చు, దానికి ఒక పద్ధతి ఉంటుంది, ఒక పాడు ఉంటుంది. ఘటన జరిగి అరగంట కూడా కాకముందే మీరు, నాకు అర్థం కాని విషయం ఏంటంటే సోషల్ మీడియా అంత స్పీడ్గా పోస్టర్లు ఎలాగొచ్చాయి నాకు అర్థం కాల. దీనికి తొక్కిసలాటకి సంబంధించి వైసీపీ సోషల్ మీడియాలో పోస్టర్లు వచ్చేసాయి. మరి అంత స్పీడ్గా పోస్టర్లు ఎలా తయారు చేశారో, లేకపోతే తయారు చేసి ఇందాక నేను అన్నట్టుగా కుట్రకోణంలో భాగంగా తయారు చేసి సిద్ధంగా పెట్టుకున్నారో తెలియదు, కానీ చాలా స్పీడ్గా పోస్టర్లు వచ్చేసాయి. వారికి జరిగిన ఘటనకు ఆ సానుభూతి ప్రకటించడం కంటే బీఆర్ నాయుడు మీద, చంద్రబాబు మీద, పవన్ కళ్యాణ్, లోకేష్ల మీద తోసేసి వాళ్ళు బాధ్యత వహించాలని చెప్పి పెట్టే పోస్టులు ఎక్కువ ఉన్నాయి. ఏదైనా కొద్దిగా మానవత్వంతో, గతంలో కూడా రుయా ఆసుపత్రుల్లో మీరు ఆక్సిజన్ లేక 13 మంది చనిపోలేదా? వైసీపీ హయాంలో ఆక్సిజన్ అందక కరోనా పేషెంట్ 13 మంది 14 మంది చనిపోయారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు గారు కానీ దాని వెంటనే జగన్ మీద నెట్లా ఫస్ట్ సానుభూతి ప్రకటించారు. ఆ తర్వాత ప్రభుత్వ వైఫల్యం అన్నారు, అది వేరే విషయం. ఒక రోజు తర్వాత రాజకీయం, అది వేరే విషయం. ఇక్కడ ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే వాళ్ళ మీద నెట్టేయటం. ఇప్పుడు చంద్రబాబు గారు అయినా, బీఆర్ నాయుడు అయినా, లేదా పవన్ కళ్యాణ్ అయినా, లోకేష్ అయినా వాళ్ళ ప్రభుత్వంలో అపశృతి జరగాలి, ఆ అపరింద వాళ్ళకి అంటుకోవాలని ఎవరు అనుకోరు కదా. వీలైనంత వరకు ఇబ్బంది లేకుండా చూడాలి, వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది రాకుండా చూడాలనే కోరుకుంటారు. బట్ జరిగిన ఘటన దురదృష్టకర ఘటన. ఏది ఏమైనా మొత్తంగా జరిగిన ఘటన అయితే దురదృష్టకర ఘటన. వైసీపీ కూడా దీన్ని రాజకీయ కోణంలోనే చూస్తుంది తప్ప అసలు ఏం జరిగిందో తేల్చాలని చెప్పి వాళ్ళు కూడా డిమాండ్ చేయట్లా. దీనిలో లోపం ఎవరిది, పోలీసులదా, అధికారులదా, లేకపోతే ఎవరిది లోపం, టీటీడీ పాలక మండలిదా, ఎవరిది లోపం అనేది తేల్చమని అడగడం తప్పులేదు. ఇలాంటివి ఏముండవు మన దగ్గర, నిందలు వేయటం మాత్రమే ఉంది. ఏదైనా ఈరోజు చంద్రబాబు గారు వెళ్ళిన తర్వాత పోలీసులు అయితే పూర్తి స్థాయి నివేదిక ఇస్తారు. నివేదిక తరువాత దీంట్లో కుట్రకోణం ఉందా లేదా, భక్తుల సంఖ్య పెరగడం వల్ల జరిగిందా అనేది తేలే అవకాశం ఉంది.